జై మాదిగా జై మాదిగా వేడుకొండ గారి నాయకత్వం వేడుకొండ గారి నాయకత్వం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపయ్య గారి నాయకత్వంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారికి మరి మాదిగల సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి గత 10 సంవత్సరాల్లో మరి మాదిగల యొక్క అభివృద్ధి అనేది చాలా కుంటుపడ్డది. మరి కేసీఆర్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరి ఎస్సీలకు ఉపయోగించకుండా తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని తన ఆర్థికంగా ఎదిగింది తప్ప మరి 10 సంవత్సరాలు మాదిగలకు ఒరిగింది అనేది ఏమి లేదు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ మన బీజేపీ గవర్నమెంటు మరి అధికారంలో ఉండి కూడా మరి 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని కూడా మాట తప్పింది. మరి ఈసారి మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని మరి మోడీ మరి చెప్పడం అనేది మరి చాలా దారుణం. అందుకనే మరి దేశంలో ఉన్న దళిత మహిళలకు కూడా మరి రక్షణ లేకుండా పోతుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లోనైనా ఏ రాష్ట్రంలో మరి దళిత మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దేశంలో ఉన్న మరి 29 రాష్ట్రాల్లో ఉన్న యువకులు మొత్తం మరి అందరూ ఆలోచించి మరి దళితులను అణచివేసే పార్టీ కాకుండా మరి దేశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు విశ్వాసం ఉందని నమ్ముతున్నాం. అదేవిధంగా మరి పోయిన మన నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో మాదిగలందరూ 80 లక్షల జనాభా మరి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అధికారం చేపట్టడంలో మాదిగల పాత్ర అనేది కీలకంగా ఉన్నది. ఈసారి మాత్రం మరి ఈ రాష్ట్రంలో మరి 17 పార్లమెంటు స్థానాలలో మాదిగలంతా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మరి అత్యధిక మెజార్టీతో మన రాష్ట్రంలో మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారికి మరి 17 పార్లమెంట్ స్థానాల్లో కానుక ఇవ్వాలనుకుంటున్నాం. మరి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మరి మా 7 కాన్స్టిట్యూన్సీలో మరి ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడిపాపయ్య గారి నాయకత్వంలో మరి ప్రతి రాష్ట్ర నాయకుడు, జిల్లా నాయకుడు, మరి మండల నాయకుడు, ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త మరి రఘువీరారెడ్డి గెలుపులో భాగస్వాములై మరి అత్యధిక మెజార్టీని సాధించడంలో మరి ఎంఆర్పిఎస్ అనేది చాలా వరకు మరి ఈ నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కృషి చేస్తామని చెప్తున్నాం. మరి అత్యధిక మెజార్టీతో రఘువీరారెడ్డిని గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగా జై జై మాదిగా. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల 13వ తారీఖున గౌరవనీయులు మేడిపాపయ్య మాదిగా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎంఆర్పిఎస్ మేడిపాపన్న నాయకత్వంలోని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోర్ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీ వెళ్ళి తన సహగృహమైన సరే జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మరి ఎంపీ సీట్లు మాదిగలకి కేటాయించాలి, ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియపరచగానే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వాస్తవం ఇది, మరి మాదిగలకి ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేట్ పోస్టులు మరి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ మిగతా నామినేట్ పోస్టులలో మాదిగలను కేటాయిస్తని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ పట్ల నల్లగొండ పార్లమెంటు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్కి ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడిపాపన్న నాయకత్వంలో మద్దతు అని చెప్పేసి ఈరోజు మేము తెలపడం జరిగింది. మాదిగలు అయితే గ్రామాల్లో ఉన్న మాదిగలు అందరూ కలిసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మేడిపాపన్న నాయకత్వంలో మేము పిలిపించడం జరిగింది. రాష్ట్రంలోని గత 30 సంవత్సరాల్లో ఎస్సీల వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలోని సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని కూడా అధికార పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు న్యాయమూర్తితో పాటు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మిగతా మాదిగ బృందాన్ని ఢిల్లీకి పంపటం వల్ల మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ మెయిన్ ఈ 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. దాని ఫలితంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వహృదయంతో మాదిగలు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైన పోరాటం. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంది. ఎస్సీల వర్గీకరణ పట్ల మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం పట్ల ఈరోజు మరి మన సూర్యాపేట పట్టణంలోని మరి అదేవిధంగా తమ్ముడు అధ్యక్షతన జిల్లా అధ్యక్షతన ఈరోజు మనము ప్రెస్ మీటు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారికి మాదిగలు అందరూ కలిసి ఓట్లు వేసి మేడిపాపన నాయకత్వాన్ని బలపరిచి వారికి మెజార్టీని చూపించాలని చెప్పేసి ఈరోజు మన ప్రెస్ మీట్ పెడుతున్నాం. కాబట్టి మిత్రులారా, బీజేపీ పార్టీ ఒక దగాకోరు పార్టీ. ఆ దగాపో పార్టీని గ్రామాలకు వస్తే మాదిగలు అందరూ తరిమి కొట్టాలని చెప్పేసి మాదిగలకి నేను పిలుపునిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతోన్మాద పార్టీ. బీజేపీ పార్టీ ఒక ఆర్ఎస్ఎస్ పార్టీ. ఈ ఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి మాదిగలని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి బీజేపీ పార్టీ వాదులందరూ ఏకతంటతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్న మాదిగలు పెద్దలు సానుభూతి పరులు అందరూ కలిసి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి. ఈ దగా పార్టీని పక్కన పెట్టేసి అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మన నీతిని నిజాయితీని నిరూపించుకోవాలి. అది మేడిపాపన నాయకత్వంలో మనం అందరం పనిచేయాలి. మేడిపాపన నాయకత్వంలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఈ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కుందూరు జానారెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి రఘువీరారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై మాదిగా మేడిపాపన గారి నాయకత్వం.